రైతు సోదరులకు మరియు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు అమృత అగ్రి టీవీ. నేను మీ అలేక. తెలుగు రెండు రాష్ట్రాల్లో మిరప పంట ఆల్రెడీ యాతలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ప్రతి రైతు కూడా గత 2 సంవత్సరాల్లో మార్కెట్ అప్ అండ్ డౌన్స్ని గుర్తుపెట్టుకొని ఈ సంవత్సరం వ్యవసాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పంట వేసి సరైన రేటుకి అమ్ముకోక పెట్టుబడుల భారంతో రైతు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పెట్టుబడుల భారం తగ్గించుకోవాలి, మనం పైనుంచి వాడే కెమికల్స్ యొక్క పర్సంటేజ్ని పూర్తిగా గణనీయంగా తగ్గియాలంటే పంట వేసిన 30 నుంచి 35 రోజుల్లోనే ప్రతి మిరపతోటలో కూడా పసుపు రంగు మరియు బునుగు రంగు జిగురు అట్టలు వాడుకోవడం వల్ల పెట్టుబడులను తగ్గించవచ్చు. ఎందుకంటే ఈ పసుపు రంగు జిగురు అట్ట అనేది ఏదైతే ఉందో ఇది తెల్లదోమని గణనీయంగా ఆకర్షిస్తుంది. ఎప్పుడైతే తెల్లదోమ అనేది మనకి కంట్రోల్లో ఉంటుందో దీనికి తెల్లదోమకు కారణంగా వచ్చే బొబ్బర తెగులు కానివ్వండి మరియు అనేక రకాల ముడతకు సంబంధించిన తెగుళ్ళు కూడా కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి ప్రతి రైతు కూడా పంట వేసిన 30 రోజుల నుంచి 35 రోజులకి ప్రతి మిరపతోటలో కూడా పసుపు రంగు మరియు బునుగు రంగు నీలిరంగు జిగురు అట్టలు పెట్టుకోవడం వల్ల మరియు వేప నూనె కానుగు నూనె లాంటి మిక్సింగ్ ఆయిల్స్ కొట్టుకోవడం వల్ల పెట్టుబడులు అనేది తగ్గించవచ్చు. ఎప్పుడైతే మనం కనుక ఈ జిగురు అట్టలు అనేది పెట్టుకొని బ్లూ కలర్ కానివ్వండి ఎల్లో కలర్ కానివ్వండి, బ్లూ వచ్చి ఒక తామర పురుగు నల్లి జాతిని కంట్రోల్ చేస్తుంది, ఎల్లో కలర్ వచ్చి ఒక తెల్లదోమ పచ్చదోమని కంట్రోల్ చేస్తుంది. ఈ 2 రకాల ఈ జిగురు అట్టలు దాంతోపాటు వేప నూనె కానుగు నూనె ఈ మిక్సింగ్ ఆయిల్ని అనేదాన్ని ఒక ఎకరానికి ప్రతి 15 రోజులకు ఒకసారి మిక్సింగ్ ఆయిల్ స్ప్రే చేసుకుని ఒక ఎకరానికి 30 నుండి 35 జిగురు అట్టలు కనుక పెట్టుకోగలిగితే మనం కొట్టే స్ప్రేల్లో సగానికి సగం తగ్గించుకోవచ్చు. పెట్టుబడి భారం నుంచి రైతు కొంతమేరకు బయటపడడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుంచుకొని సస్యరక్షణలో జిగురు అట్టలు మరియు వేప నూనె ఒక భాగంగా చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం.